నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో మన జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రాశి వారి ఏ పరిహారాలు చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు తెలియజేయబోతున్నాం. మన ముందున్నారు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారిని అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? ఇప్పుడు బాగున్నాను సార్. ఇప్పుడు వస్తున్న ఉగాది సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందామని అనుకుంటున్నాను సార్. దానికి ముందు మా వ్యూవర్స్కున్న ముఖ్యమైన అనుమానం ఒకటి, పంచాంగం అనేది రాశి ఫలితాలు అనేవి మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాదికే చూస్తారా? చాలామంది మరి మన న్యూ ఇయర్ ఇంగ్లీష్ సంవత్సరానికి కూడా చెప్తున్నారు కదా, అది ఏంటి? దానికి కూడా చూడొచ్చా? దానికి దీనికి ఉన్న తేడా ఏంటో చెప్పండి సార్. మంచి విషయం తల్లి. శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీ శారదా గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. 9 గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అది సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి మీద కూడా సంచలనమవుతూ తిరుగుతూ గొప్ప గొప్ప కార్యాలను నెరవేరుస్తూ ముందుకు వెళుతూ ఉండేటువంటిది ఇది. మీరు అడిగినట్టుగా ఆంగ్ల నూతన సంవత్సరానికి తెలుగు ఉగాదికి ఉన్నటువంటి మధ్యలో తేడా ఏమిటి? ఆ రోజు మనం ఎందుకు పంచాంగ పఠనం చేసుకోకూడదు, ఉగాది నాడే ఎందుకు పంచాంగ పఠనం చేసుకోవాలి అనేటువంటిది అడుగుతున్నారు. మనము ఆంగ్ల సంవత్సరాన్ని వాళ్ళు చెప్పినటువంటి ఆంగ్ల తిథిని మాత్రమే తీసుకుంటున్నాం, కానీ జనవరి నుండి డిసెంబర్ వరకు ఉండేటువంటి మాసాలను ప్రాధాన్యతగా ఇస్తుకుంటూ వస్తున్నాం. కానీ తెలుగు తిథుల్లో మనకేంటంటే వసంతం అనేటువంటిది ఎప్పుడైతే మనకు అలా వికసిస్తుందో, ఆ వచ్చినప్పుడు ఉగాది నెలలో అంటే ఉగాది పండగ వచ్చేటువంటి ఈ సమయంలో గ్రహాల యొక్క ప్రభావం కూడా మనకు ఇంచుమించు మారుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే గురుగ్రహం యొక్క వీక్షణ. ఈ గురుగ్రహం అనేటువంటిది మామూలుగా ఏప్రిల్ మాసంలో మారుతూ వస్తుంది. అదేవిధంగానే ఈ గ్రహాల యొక్క శక్తివంతమైనటువంటిది కూడా ఉగాది పండగ నాడే ఉంటుంది. కాబట్టి ఉగాదికే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆంగ్ల తిథికి ఈ మధ్యకాలంలో కొంతమంది నూతన సంవత్సరము ఆంగ్ల తిథికి కూడా పంచాంగ శ్రవణము పంచాంగ పఠనం అనేటువంటి జరుగుతోంది. కానీ మనం ప్రధానంగా ఉగాదికే ప్రాధాన్యత ఇవ్వాలి. దాని నుండినే మనం రాశి ఫలితాలు తెలుసుకోవాలి. మనము మన రాశి ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటి యొక్క విషయం మీదగానే కాకుండా మన జన్మజాతకంలో ఏ దశ అంతర్దశలు జరుగుతున్నాయో వాటి యొక్క ప్రభావాన్ని కూడా మనం తీసుకోవాలి. ఇవి ఈ గోచార ఫలితాలని చెప్తాం మామూలుగా మనం. అంటే ఈ గ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరంలో 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారుతుంటాడు, సంవత్సరానికి ఒకసారి గురువు మారుతుంటాడు. ఇలా ఈ గ్రహాలు మారేటువంటి స్థితిని బట్టి మనం చెప్పుకునేటువంటి దాన్ని గోచార ఫలితంగా తీసుకుంటూ వస్తున్నాం. దానికన్నా కూడా ముందుగా ఇంకేం చేయాలంటే మన యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా పండితుల దగ్గర చూపించుకొని దశ అంతర్దశల్లో జరుగుతున్నటువంటి వాటి యొక్క ఫలితాలను ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తే చాలా బాగా ఉంటుంది. కొంచెం మంచిగా ఫలితాలు ఉంటాయి. దానికి ఉన్న అవన్నీ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం కదా గురువుగారు, ఈ సంవత్సరం మామూలుగా ఇంతకు ముందున్న సంవత్సరాల కంటే ఎలా ఉంది, అందరికీ కలిపి ఎలా ఉంటుంది అసలు ఈ సంవత్సరం అంతా అని? 12 రాశుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం ఇవ్వబోతోంది. నాడు శుభకృతు, నేడు శోభకృతు. ఓకే, మరి ఈ శోభకృతనామ సంవత్సరంలో 12 రాసుల యొక్క ప్రాభావ్యము చాలా అద్భుతమైనటువంటి విధంగానే చెప్పబడుతుంది. అందులోనూ ఈ పంచాంగం అన్న వెంటనే మనకు తెలియాల్సింది తిథి వార నక్షత్ర యోగ కరణాలు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని చెప్పారు. తిథి వలన మనకేంటంటే తిథేశ్చ శ్రియమాప్నోతి, సంపదలు అనేటువంటివి కలుగుతాయి. ఎందుకే మనం ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలంటే అది తిథి వార నక్షత్రాలను మనం తీసుకుంటాం. ఈరోజు తిథి బాగుందా లేదా,
దశమి, ఏకాదశి ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ వెళ్తాం. వారాది ఆయుష్యవర్ధనం, వారం అనేటువంటిది మనకు ఆయుష్ను పెంచేటువంటిది. ఓకే. తిథి వార. నక్షత్రాధరతే పాపం, నక్షత్రం అనేటువంటి దానికి ప్రాధాన్యత ఏంటంటే మనం చేసిన పాపాలన్నింటిని కూడా తొలగింపజేసేటువంటిది. ఓకే. తిథి వార నక్షత్రం. నక్షత్రం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం. యోగం అనేటువంటిది ఆ యోగ కరణాలు ఏవైతే ఉంటాయో మనకు రోగాన్ని నివారింపజేసేటువంటివి. మరి ఈరోజు ఏమి యోగం ఉంది, ఏమి తిథి ఉంది, ఇవన్నీ మనకు తెలియడం కష్టము. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నామంటే సంకల్పం చెప్పేటువంటి సమయంలో శుభదినే, లేదంటే శుభవత్సరే, శుభ అనే చెప్తున్నాం. శుభయోగే అంటే ఏమిటి? ఆ యోగం మనకు తెలియకపోయినా అవి శుభాన్ని చేకూర్చేటువంటివి అని మనం తెలుసుకోవాలి. ఓకే. నక్షత్రాధరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తు. కరణం, ఆ కరణం అనేటువంటిది మనకు కార్యసిద్ధిని ఇస్తుంది. కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం. ఈ పంచాంగం అనేటువంటిది ఈ ఫలితాలన్నింటినీ ఇస్తుంది. కాబట్టే తిథివార నక్షత్ర యోగ కరణాలను మనం కలిపి పంచాంగము అని చెప్తున్నాం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము కలిపి పంచాంగం. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేటువంటిది మన యొక్క ఇది. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా శోభాయమానంగా శుభ ఫలితాలు అందాలనేటువంటిది కోరుకుంటూ, భగవతి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ, ఇప్పుడు వచ్చేటువంటి ఈ శోభకృతనామ సంవత్సరము మనకు తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలలో ఇది 37వ 37వ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం మనకు రాజు బుధుడు. బుధుడు కాబట్టి బుధుడు అనేటువంటి ఆయన బుద్ధి ప్రదాత, అంటే కవులకు పండితులకు ఎక్కువగా సత్కారాలు సన్మానాలు జరిగేటువంటి కారణం. ఓకే. మంత్రి శుక్రునిగా చెప్పబడుతున్నాం. శుక్రుడు కూడా అంతే మంచి మార్గాన్ని చూపించేటువంటి వాడిగా చెప్పారు. మేఘాధిపతి శుక్రుడే. సేనాధిపతిగా గురువును చెప్తున్నాం. అర్ఘాధిపతిగా మరలా గురువే. పూర్వ సస్యాధిపతి అంటే మనకు పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వరి, గోధుమ ఇలాంటివి, వాటికి అధిపతి చంద్రుడిగా చెప్తున్నాం. అపర సస్యాధిపతి అంటే నల్ల ధాన్యాలు ఏవైతే ఎక్కువగా వచ్చేటువంటి కారణం ఉన్నాయో వాటికి ఇప్పుడు ధాన్యాధిపతిగా శనిని చెప్తున్నాం. తరువాత రసాధిపతి బుధుడుగా, నీరసాధిపతి చంద్రుడిగా చెప్పబడుతోంది. మామూలుగా సూర్యుడు ఇలాంటి వారైతే మనకు నేల మీద ఉన్నటువంటి నీళ్లను ఆయన స్వీకరించేటువంటి వాడు. ఇప్పుడు నీళ్లు స్వీకరించిన వెంటనే ఇచ్చేటువంటి శక్తిని ఇచ్చేటువంటిది బుధుడు, మరలా మనకు చంద్రుడు కూడా. కాబట్టి ఏమిటి అంటే పంటల యొక్క అభివృద్ధిని ఎక్కువగా సూచిస్తుంది ఈ సంవత్సరం. మరి పశుపాలకుడు, ఆవులను రక్షించేటువంటి వాడెవరు అంటే బలరాముడు అనేటువంటి ఆయన. మరి ఆయన గో సంరక్షణ చేస్తున్నాడు. ఈ గోవులను మరి మేతకు తీసుకెళ్ళాలి, అడవుల్లోకి తీసుకువెళ్ళాలి. దీనికి కారకుడు ఎవరు అనంటే శ్రీకృష్ణ పరమాత్మ. దాన్నే మనం ఏమంటామంటే గోష్ఠాగార ప్రాపకుడు అని చెప్తాం. అంటే ఆవులను రక్షణ చేసేవాడు, ఆవులకు మేత తీసుకువెళ్ళేటువంటి వాడు. కాబట్టి పశువుల పైన కూడా శ్రద్ధ పెరుగుతుంది. పాడి పంటల యొక్క సమృద్ధి ఎక్కువగా ఉంటుంది. మొత్తం 3 కుంచాల వర్షం కురుస్తుంది. అంటే మొత్తం మామూలుగా మనకు ఉండేటువంటిది 20 భాగాలుగా చెప్తారు వర్షంలో. ఆ 20 భాగాల్లో 8 భాగాలు ఈ సంవత్సరము సముద్రంలో పడతాయి. ఓకే. 9 భాగాలు వచ్చేసి పర్వతాల మీద పడతాయి. అంటే ప్రకృతి ముందు చాలా అందంగా కనిపించాలి మనకు. కాబట్టి పర్వతాల మీద పడుతుంది. భూమిపైన పడేటువంటిది 3 భాగాల వర్షం కురుస్తుంది. 16 వీసాలకు 13 వీసాల పంట పండుతుంది. అంటే 16 భాగాల్లో 13 భాగాలు మనకు పంట బాగా పండుతుంది. పంట బాగా ఉంటుంది. జలధాన్యాలు, నల్లమాగాణి, మెట్ట పంటలు బాగా ఫలిస్తాయి. జ్యేష్ఠ బహుళంలో తొలకరి వర్షం కురిసేటువంటి దానికి కారణమవుతుంది. జ్యేష్ఠ మాసంలో ప్రజలకు సుభిక్షంగా, క్షేమకరంగా, ఆరోగ్యకరంగా ఉండేటువంటి దానికి సరైనటువంటి మార్గం అది. ఇక్కడ నవనాయకుల్లో 8 మంది మంచి ఆధిపత్యాన్ని కలిగినటువంటి శుభగ్రహాలు ఉన్నారు. ఆ శుభగ్రహాలు ఉండడం వలన, పాపగ్రహం ఒకటి ఉండడం వలన
దేశ పరిస్థితులు కూడా చాలా బాగా ఉంటాయి. కాబట్టి పూర్తిగా చూస్తే ఈ సంవత్సర కాలంలో మనకు సుభిక్షంగా ఉండేటువంటి దానికి, శోభకృతుగా ఉండేటువంటి దానికి కారణమవుతుంది. ఎక్కువ అవకాశం పేరుకు తగ్గట్టుగా. అవును. అంటే కొన్ని సంవత్సరాలుగా మనం కరోనా, అనారోగ్యం, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు వీటితో ఉన్నాం కదా సార్. గత 3-4 ఏళ్ళుగా అదే పరిస్థితి ఉంది కదా. మరి మౌఢ్యమి ఇలాంటి వాటి గురించి మనం చెప్తాం. మూఢమి అంటాం, లేకుంటే మౌఢ్యమి అని చెప్తాం. ఇందులో గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అనేటువంటి 2. ఇది గురుమౌఢ్యం అనేటువంటిది 29/3/2023 చైత్రశుద్ధ అష్టమి బుధవారం నుండి 25/4/2023 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు ఉంది గురుమౌఢ్యం. మామూలుగా ఈ మౌఢ్యమి సమయంలో మనం ఏంటంటే వివాహాది శుభకార్యాలు ఆచరించాం. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా పట్టించుకుంటాం. కర్ణాటక ప్రాంతం, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు మౌఢ్యాన్ని కూడా త్యజించి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కానీ మనకు చాలా ప్రాధాన్యం. అంటే ఈ నెల రోజుల పాటు, ఏప్రిల్ నెలంతా వివాహానికి అవకాశం లేదు. మరలా శుక్రమౌఢ్యం ఎప్పుడు అని అంటే 8/8/2023 అంటే ఆగస్టు నెలలో అధిక శ్రావణ బహుళ సప్తమి, దాని మీద అష్టమి మంగళవారము ఆ రోజు నుండి 18/8/2023 నిజశ్రావణ శుద్ధ తదియ వరకు ఉంది. ఇది శుక్రమౌఢ్యమి. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యాలలో మనము గృహప్రవేశాది లేకుంటే వివాహాది కార్యాలు ఆచరించాం. శుభకార్యాలు అనేవి చెయ్యం. ఇప్పుడు మనకి నెలాఖరు నుంచి మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు వరకు అవకాశం లేదు. మళ్ళీ శ్రావణ మాసంలో ఆగస్టులో. మరి ఇక్కడ ఇందులో మనకేంటంటే ఈ సంవత్సరము గంగా నదికి పుష్కరాలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఓకే. ఈ గంగా పుష్కరాలు ప్రారంభమయ్యేది ఎందుకు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేటువంటిది ఉంటే, గురువు ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశించేదానికి సంవత్సర కాలం తీసుకుంటాడు. ఈయన ఏ రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు ఆ నదికి పుష్కర స్నానం అనేటువంటి దాన్ని తెలియజేస్తాం. ఓకే. ఈ పుష్కరుడు అనేటువంటి ఆయన ఎవరు అని అంటే, మనకు పుష్కరుడు గురించి చెప్పినప్పుడు పూర్వము తుందిలుడు అనేటువంటి ఒక ధర్మాత్ముడు ఒక ఆయన ఉండేవాడంట. ఓకే. తుందిలుడు తుందిలుడు ఆయన శివుని గురించి గొప్పగా తపస్సు చేశాడని చెప్తారు. సవడే ఈయన కొన్ని సంవత్సరాలకు ఎప్పుడైతే ధ్యానం చేశాడో శివుడు ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు. అయ్యా నాకు కావాల్సిన వరం ఏంటంటే నేను నీలో ఐక్యం అవ్వాలి, నీలో ఉండాలి, నాకు ఇదే కోరిక అన్నాడు. అందుకు శివుడు అన్నాడంట, సరే నాయన నీ యొక్క శక్తి స్వరూపాన్ని నా యొక్క జడల్లో ఉన్నటువంటి గంగా నదిలో ఉంచుకుంటానన్నాడు. జడల మీద గంగాదేవి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఎవరైతే తుందిళ్ళుడు అనేటువంటి ఆయన ఉన్నాడో ఆయన్ను శివుడు తన యొక్క జడల్లో నిలిపాడు. సరే ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించాలనుకున్నప్పుడు సృష్టికి నీళ్లు చాలా ప్రధానమైంది. కారణం ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో ఋషుల యొక్క విషయాన్ని చూసినప్పుడు చేతిలోకి నీళ్లు వేసుకొని మంత్రించి వేస్తుంటారు. అంటే ఏమి జలం చాలా ప్రధానమైంది. మరి బ్రహ్మదేవుడు వెళ్ళి శివుడిని అడిగాడంట, అయ్యా నాకు ఇలా సృష్టి చేయాలి, జలం కావాలి అని. అప్పుడు ఆయన శివుడు తన యొక్క జడల్లో ఉన్నటువంటి ఆ పుష్కరుడు ఎవరైతే ఇప్పుడు చెప్పామో ఆ తుందిరుడు అనేటువంటి వాడిని ఆయన చేతికి ఇచ్చాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుని చేతిలో ఉన్నటువంటి ఆ కమండలంలోకి వెళ్ళి ఈయన కూర్చున్నాడు. తుందిరుడు జల రూపంలో ఉన్నాడు. సరే ఈయన వెళ్ళాడు, దాని అంతా కూడా శుభ్రంగా ఈ సృష్టిని అంతా కూడా విస్తరింపజేశాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే సృష్టి అయిందో మరి ప్రాణాధారంగా ఉండేటువంటి నీళ్లు కావాలనే ఉద్దేశంతో దేవతల యొక్క గురువు బృహస్పతి, ఆయన గురువు బ్రహ్మదేవుని దగ్గరికి బృహస్పతి వచ్చి అడిగాడు, అయ్యా ఇలా ప్రాణాధారం అయినటువంటి జలం కావాలి నాకు అని. బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్నటువంటి ఆ తుందిళ్ళు అనేటువంటి వాడిని అడిగాడు, ఆయన ఇలా బృహస్పతి అడుగుతున్నాడు, ఆయన వెంట వెళ్ళు. కానీ ఆయన దానికి అంగీకరించలేదు. తుందిళ్ళుడు నేను వెళ్ళనన్నాడు. ఇక్కడ గురువు కావాలని కోరుకుంటున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు ఏం చేశాడంట, వీళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు సామరస్యాన్ని నేర్పించి, అంటే కాంప్రమైజ్ చేసి, ఓకే నాయన నువ్వు సృష్టి కోసం సహాయం చేయాల్సినటువంటి వాడి, ఆయన వెంట వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, గురువు ఒక రాశిలో నుండి ఇంకొక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ సందర్భంలో నీవు ఆయన వెంట ఉండు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఓకే. అందుకే గురువు ఇప్పుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు.
గంగా నదికి పుష్కరాలు వస్తాయి. ఏప్రిల్ 22వ తేదీ గురువు మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 22వ తారీఖు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి పుష్కరాలు 12 రోజులకు ప్రాధాన్యత ఇచ్చారు. అవును. ఎందుకు అనంటే తుందులుడికి మాట ఇచ్చారు, 12 రోజులు మాత్రమే ఆయన వెంట ఉండేట్టుగా. మళ్ళీ తిరిగి వచ్చేస్తాడా? తిరిగి వచ్చేస్తాడు. ఓహో. అంటే 12 రాశులు, ప్రతి ఒక్క రాశిలోకి ఈయన వెళుతూ ఉంటాడు కాబట్టి ఆయనతో పాటు ఈయన ప్రవేశించాలి. ఎప్పుడైతే బృహస్పతి అందులోకి ప్రవేశిస్తాడో ఆయనతో పాటు పుష్కరుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు ఆ గంగా నదిలో. ఓకే. ఆయనతో పాటు దేవతలందరూ కూడా వచ్చి కూర్చుంటారు. మరి మిగిలిన రోజుల పరిస్థితి ఏమిటి? అందరూ 12 రోజులు వెళ్ళి స్నానం ఆచరించడం కష్టం కదా. అందుకు మరలా ఒక మాట చెప్పారు. ఆ 12 రోజుల తర్వాత కూడా ఈ పుష్కరుడు అనేటువంటి వాడు, ఆయన తుందులుడే పుష్కరుడయ్యాడు. పుష్పోషణే అని సంస్కృతంలో మనం చెప్తాం. పుష్కరుడు అంటే పోషణ చేసేటువంటి వాడు, పోషణ చేసేవాడు అని అర్థం. ఆయన ఏం మాట ఇచ్చాడు అని అంటే, సరే ఆ 12 రోజుల తర్వాత కూడా కొంతమంది ఎలాగైనా స్నానాలను ఆచరించాలి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఒక 2 ముహూర్తాల సమయాలలో నేను నీతో పాటు ఆ నదిలో ఉంటాను. ఏ నదిలో అయితే పుష్కరాలు జరుగుతుందో ఆ నదిలో నేను ఉంటాను. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో నేను ఉంటానని చెప్పాడు. ఆ విధంగా మనకేంటంటే పుష్కరుని యొక్క గొప్పతనాన్ని కొన్ని మన యొక్క పురాణాలు తెలియజేసాయి. అందుకే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నదికి పుష్కరం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు మనం శోభకృత్నామ సంవత్సరంలో గంగా నది పుష్కరాలు ఏప్రిల్ 22వ తారీఖు నుంచి. ఇక ఈ సంవత్సరము గ్రహణ విషయానికి వచ్చినట్లయితే గ్రహణాలు ఎప్పుడు ఉండొచ్చు, ఏ నెలలో ఉండొచ్చు, ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు ఉండవచ్చు అని పరిశీలన చేస్తే 24/2023 తేదీ అంటే ఏప్రిల్ నెలలో చైత్ర బహుళ అమావాస్య నాడు సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో కనిపించదు. సంపూర్ణ సూర్యగ్రహణమే కానీ భారతదేశంలో కనిపించదు. ఇది రాహుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణంగా మనకు చెప్తున్నాము. భారతదేశానికి ఇది కనిపించదు. మరి 14/10/2023 కేతుగ్రస్తమైనటువంటి కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే అది భాద్రపద బహుళ అమావాస్య నాడు. భారతదేశంలో ఇది కూడా కనిపించదు. 2 గ్రహణాలు వస్తున్నాయి కానీ ఆ 2 మనకు కనిపించడం లేదు. ఇక 3వ గ్రహణం ఏదంటే పాక్షిక చంద్రగ్రహణం ఒకటి వస్తుంది. శోభకృతనామ సంవత్సరంలో ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు అంటే శనివారం నాడు 28/10/2023 తేదీ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం భారతదేశమంతా కనిపిస్తుంది. అక్టోబర్ 28. ఇది మనకు స్పర్శకాలము రాత్రి 1:04 ప్రారంభమవుతుంది. అంటే అప్పుడు గ్రహణం పడుతుంది. తరువాత మధ్యకాలం ఉంటుంది, 1:43 రాత్రి, అది మధ్యకాలం చెప్తున్నాం. మోక్షకాలం రాత్రి 2:23. ఈ విధంగా చూస్తే గ్రహణం యొక్క పుణ్యకాలం అంతా కూడా 1:19 మనకు ఇక్కడ చెప్పబడుతుంది. ఇది ప్రధానంగా అశ్విని నక్షత్రం మేషరాశిలో పట్టడం వలన అశ్విని నక్షత్ర జాతకులు మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. దానికి తగినటువంటి శాంతిని కూడా చేసుకోవడం మంచిది. ఇది మనకు గ్రహణ విషయం చెప్పబడింది. సంవత్సరంలో వచ్చే 3 గ్రహణాల్లో ఈ గ్రహణం మాత్రమే. 2 గ్రహణాలు కనిపించవు, ఇది ఒక్క గ్రహణం మనకు కనిపిస్తుంది. కొంచెం పాక్షికంగా కనిపిస్తుంది. చంద్రగ్రహణం పట్ల మనం చేసుకునేవన్నీ దీనికి మాత్రం మేషరాశి వాళ్ళు దానికి జాగ్రత్తలు వహించారు. సహజంగా గురుగారు ఇప్పుడు ముందు చెప్పిన 2 గ్రహణాలు మనకు కనిపించవు కదా, వాటి ప్రభావం ఉంటుందంటారా? వాటికి కూడా మనం ఇట్లా సంప్రోక్షణలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? మనకేంటంటే పౌర్ణమి, ఈ అమావాస్య, ఈ తిథులు ఏవైతే ఉంటాయో ప్రతినిత్యం మనం అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తర్పణాలు వదులుకోవడం అనేటువంటిది కానీ, ఆ రోజు కాకపోతే అమావాస్య రోజు కానీ, గ్రహణ సందర్భం కాకపోయినా మనకు గ్రహణం కనిపించకపోయినా దాన్ని ఆచరించడంలో తప్పు లేదు, ఆచరించాలి కూడా. ఆచరిస్తే మంచిది. మనకు కనిపించదు కానీ మనకి ఉన్న నియమాలు మనం ఆచరించుకోవచ్చు. దాని యొక్క ఇదే ఉండదు.
మనకు ప్రధానంగా ఏంటంటే పితృ సంబంధమైనటువంటిది, అంటే ఎవరైతే మనకు పూర్వీకులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం మనం చేసేటువంటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక దైవచింతనతో కూడుకున్నటువంటిది కానీ భావించాలి దాన్ని. కాబట్టి మనం చెయ్యొచ్చు, చేసుకోవచ్చు. ఇక మనకు ఈ కర్తరి నిర్ణయం అనేటువంటిది ఒకటి చెప్తాం. అంటే ఆ కర్తరి సమయంలో మనం ఈ చెక్క పనులకు సంబంధించినటువంటిది కానీ ఇంటికి సంబంధించినటువంటి పనులు కానీ మనం ఆచరించాం. ఓకే. ఈ తలుపులు కొత్తగా పెట్టడం కావచ్చు, చెక్కతో తయారు చేసుకునేటువంటివి కావచ్చు. కర్తరి విషయాన్ని మనం గమనించినట్లయితే 5/5/2023 వైశాఖ పౌర్ణిమ శుక్రవారం ఉదయం 6:24 డొల్లు కర్తరి అనేటువంటిది ప్రారంభమవుతుంది. 11/5/2023 వైశాఖ బహుళ షష్ఠి గురువారం రాత్రి, అంటే తెల్లవారితే శుక్రవారం 4:11 నిజ కర్తరి అనేటువంటిది ప్రారంభమవుతుంది. 29/5/2023 జ్యేష్ఠ శుద్ధ దశమి సోమవారం మధ్యాహ్నం 1:21 ఈ కర్తరి అనేటువంటిది త్యాగమవుతుంది. అంటే 5/5/2023 నుండి 29/5/2023 వరకు కూడా మనకు గృహోపకరణాలకు సంబంధించినటువంటి పనులను ఆచరించకుండా ఉంటే మంచిది. మే నెలంతా ఇంకా ఆల్మోస్ట్ అనేటువంటి విషయాన్ని మనకు ఈ కర్తరి అనేటువంటి విషయం తెలియజేస్తుంది. మరి ఇంత జరిగిన తర్వాత మరలా మనకు సంక్రాంతి పండగ అనేటువంటిది రానే వస్తుంది. ఆ సంక్రాంతి పండగకు సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా చెప్తాం మనం. ఓకే. ఆయన ఈ సంవత్సరము అంటే ఈ శోభకృతనామ సంవత్సరంలో అశ్వవాహనం మీద వస్తున్నాడు. అంటే ఆయన యొక్క వాహనము గుర్రం, అశ్వవాహనం మీద వస్తున్నాడు. అది మనకు ప్రధానంగా చెప్పబడుతుంది 15/1/2024 సోమవారం ఉదయం 8:25 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్నే మనం మకర సంక్రాంతి అని చెప్పుకుంటున్నాం. శుక్లపక్షం కాబట్టి ప్రజలకు కొంత అనారోగ్యతను, పీడను, రాజులకు యుద్ధాన్ని కలిగింపజేస్తాడు ఆ సందర్భం. తరువాత చవితి తిథి నాడు వస్తున్నాడు కాబట్టి దుఃఖాన్ని, సోమవారం ప్రవేశిస్తున్నాడు కాబట్టి వస్తువులకు అధికమైనటువంటి ధరలు పెరగడానికి కూడా కారకుడవుతాడు సంక్రాంతి అప్పుడు. లగ్న ఫలంలో మనం చూసినట్లయితే ప్రజలకు, పశువులకు కొంచెం క్షయాన్ని కలిగింపజేస్తాడు. అంటే కొంత అనారోగ్యతలను, జంతువులకు కూడా కొంత అనారోగ్యతలతో మరణించేటువంటి జంతువులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి సంక్రాంతి టైంలో, సమయంలో. ఇంకా ధరలు అనేటువంటివి పెరుగుతాయి ఆ సమయంలో కూడా. ఇది పూర్తిగా మనం చూసినట్లయితే సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణం ఇది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం మీద సంక్రాంతి సమయంలో మనం కొంచెం ఈ అనారోగ్యం కానీ, ధరలు పెరగడం ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరూ కూడా, ప్రజలందరూ. అయితే గురువుగారు, ఇది అందరికీ కలిపి ఉన్నది మన పుష్కర కాలం ఇవన్నీ చెప్పాం కదా,